హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఈరోజు వీకెండ్ కదా అని చెప్పి నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఒక్కొక్కటిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్కడ తీసుకున్నాను, ఏంటి, ఎంత ప్రైస్ పడింది అనేది కూడా మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను తీసుకొని ఒక 10 ఇయర్స్ ఏమో అవుతుంది. ఇవి నేను చాలా బాగా ఇష్టంతో తీసుకున్నాను అనమాట. నాకు ఏ డ్రెస్ వేసుకున్నా ఇవి చాలా బాగా సెట్ అయినాయి అనమాట. ఇది క్రీమ్ కలర్లో ఉంది. సో క్రీమ్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇది సెట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ అది ఏ డ్రెస్ వేసుకున్నా చాలా బాగా సూట్ అవుతుంది అనమాట నాకు. సో ఇది నా అన్నిటికంటే ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది అంటే నా ఫేస్కి చాలా సెట్ అయింది. ఏదైనా చిన్న చిన్న ఒకేషన్స్కి కూడా మనం చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు అనమాట. ఈ ఇయర్ రింగ్స్ కూడా అంత వెనకాల కూడా చాలా చిన్నగా ఇలా వచ్చిందనమాట. సో ఇది నేను చాలా రేర్గా, అంటే ఫంక్షన్స్కి మనం చాలా రేర్గానే వెళ్తాం. సో అప్పుడు మాత్రమే నేను ఇవి వేసుకుంటాను అనమాట. ఇంకా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అనమాట. ఇది మా మమ్మీ పింక్ స్టోన్ ఉంది అండ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా కింద చిన్న బాల్, వైట్ బాల్ వచ్చింది. ఇది ఏ ఫంక్షన్కి వేసుకున్నా కూడా చాలా బాగా సూట్ అయింది. లైక్ హాఫ్ శారీస్ కానీ వేసుకుంటే చాలా బాగా సూట్ అయింది. అండ్ దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువనే పడింది. నాకు అంత ఐడియా లేదు, తీసుకొని ఒక 3-4 ఇయర్స్ ఏమో అవుతుంది. సో స్టోన్స్ కూడా ఏం పోవట్లేదు. అండ్ మనకి ఇట్లా గ్యారంటీ కూడా ఇస్తారు కదా. సో 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి గ్యారంటీ ఇస్తారు కదా. సో ఆ గ్యారంటీ ఇవ్వడం వల్ల మా మమ్మీ కూడా ఇంకా తీసుకుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మకన కుందనాలు. ఇది నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. యాక్చువల్లీ నేను దీన్ని అంత పట్టించుకోలేదు, ఎందుకంటే ఇది నాకు పెట్టుకోవడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిస్టర్ హెల్ప్ కానీ మా మమ్మీ హెల్ప్ కానీ తీసుకుంటాను, నాకు పెట్టుకోవడం రాదు. అండ్ ఇది అబ్బా ఏంటి ఇయర్ రింగ్స్ అని చెప్పేసి చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పి అంత ఇంట్రెస్ట్ తీసుకోలేదు. బట్ ఇవి నేను మా గృహప్రవేశం అప్పుడు వేసుకున్నాను. ఎన్ని కమెంట్స్ వచ్చాయంటే మా రిలేటివ్స్ నుంచి, మా ఫ్రెండ్స్ నుంచి చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నావు అని చాలామంది అడిగారు. అంత బాగా సెట్ అయింది నా ఫేస్కి అయితే. సో ఇది ఇది కూడా మా మమ్మీ తెచ్చినట్టుంది, నేనైతే తీసుకోలేదు. ఇది కూడా కొంచెం కలర్స్ అంటే పింక్, ఇలా గ్రీన్ ఉండడం వల్ల పింక్ డ్రెస్ వేసుకున్నా సరే, మన గ్రీన్ డ్రెస్ వేసుకున్నా సరే సెట్ అవుతుందని చెప్పి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఇది ఎక్కడ మనం చార్మినార్లో అనుకుంటా, చార్మినార్ సైడే తీసుకున్నాము. అండ్ కింద కూడా చాలా బుట్ట వచ్చింది. సో ఈ లీవ్స్ ఉన్నాయి కదా పైన, ఈ లీవ్స్ ఇంత బాగా వచ్చిందని చెప్పి తీసుకుందాం అనమాట మా మమ్మీ. అంటే లీవ్స్ లుక్ వచ్చిందనమాట, గ్రాండ్ లుక్. పెట్టుకొని చూస్తే చాలా బాగా అనిపించిందని తీసుకున్నాము. అండ్ దీని సైడ్ మొత్తం చూడండి అంత స్టోన్స్ వచ్చాయన్నమాట, వైట్ స్టోన్స్. సో అందుకనే మా మమ్మీ తీసుకుందనమాట ఈ ఇయర్ రింగ్స్. ఇంకోటి చూపిస్తాను. సో ఇలా 2 pairs, ఇది ఎందుకో చాలా బాగా నచ్చింది ఇయర్ రింగ్స్. అందుకే ఇవి ఇంకా ఎంత రేట్ అయినా సరే తీసుకుందామని చెప్పి మా మమ్మీ ఆ రోజు తీసుకుంది. నాకు కాకపోయినా, మా సిస్టర్ కాకపోయినా మా మమ్మీ అయినా పెట్టుకుంటారు అనమాట. యాక్చువల్లీ మా మమ్మీ ఆర్టిఫిషియల్ పెట్టుకోరు, బట్ ఇవి చూడంగానే మా మమ్మీ కూడా ఆర్టిఫిషియల్ తీసుకుందాము, అంత చాలా బాగుంది అని చెప్పేసి అనుకుంది. ఈ చోకర్ నేను తీసుకొని ఒక 2-3 ఇయర్స్ అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఒక 4-5 టైమ్స్ మాత్రమే వేసుకున్నాను. ఓన్లీ మ్యారేజ్ ఫంక్షన్స్కి, లేదంటే మా గృహప్రవేశానికి కూడా వేసుకున్నాను అనమాట. నేను యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ వేసుకోను, బట్ ఈ చోకర్ చూడగానే చాలా నెక్లెస్ అంటారు కదా, అట్లా అనిపించి నేను తీసుకుందాంలే అని చెప్పి ఒకరోజు తీసుకున్నాను. ఎప్పుడైతే నేను ఇది తీసుకున్నానో, అంటే నేను వేసుకున్నానో అప్పటి నుంచి చాలామంది కామెంట్స్ వేశారనమాట. ఏమని, ఈ చోకరే సూట్ అయింది, నీకు లాంగ్ హారం అట్లాంటివి సూట్ అవ్వలేదు. ఈ చోకర్ ఏంటంటే చాలా ఫొటోస్కి కూడా నీ ఫేస్కి చాలా బాగా సెట్ అయిపోయింది అని అన్నారు. ఫొటోస్లో బాగా పడుతుందని చెప్పారు. అందుకే ఇది తీసుకున్నాను అనమాట. ఇది మనం సైజు కూడా ఎక్కువ తక్కువ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్. ఇది చాలా మల్టీ కలర్స్లో వచ్చాయన్నమాట, అందుకే నేను తీసుకున్నాను. సో ఇది నేను స్ట్రీట్ షాపింగ్, మా రిలేటివ్స్ ఒకరోజు మా ఇంటికి వస్తే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాను, అప్పుడు నేను ఇది తీసుకున్నాను అనమాట. అంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఫాస్ట్గా రెడీ అవుతే ఈ బ్యాంగిల్స్ కూడా ఈ హ్యాండ్స్కి హాఫ్, ఈ హ్యాండ్స్కి హాఫ్ తీసుకొని వేసుకుందామని అనుకున్నాను. మనం లెఫ్ట్ సైడ్ వాచ్ పెట్టుకొని ఇవి ఒక సైడ్ వేసుకున్నా కూడా బాగుంటాయి. అంటే ఇది గుచ్చుకొని కూడా, అంటే మనం ఏదైనా నెట్టెడ్ డ్రెస్ వేసుకుంటే కూడా ఇది గుచ్చుకోదనమాట, చాలా బాగుంది. ఇంకా అందుకని తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెంపస్వరాలు. ఇది ఏంటంటే
అప్పుడు తీసుకున్నప్పుడేమో ఈ మొత్తం వైట్ స్టోన్స్ వచ్చిందనమాట. ఇది మొత్తం వైటే వచ్చింది. నేను మా మమ్మీని మళ్ళీ అడిగాను అనమాట, ఇది రిటర్న్ ఇచ్చేసే, మొత్తం వైట్ అయితే నాకు వద్దు, అది సెట్ ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవ్వదు. ఇలా పింక్ గ్రీన్ తీసుకుంటే మనము రెడ్ డ్రెస్ వేసుకునే సెట్ అవుతుంది, గ్రీన్ డ్రెస్ వేసుకునే సెట్ అవుతుంది. సో నాకు వద్దు అంటే మళ్ళీ అది రిటర్న్ ఇచ్చి ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇది నేను ఓన్లీ హాఫ్ శారీ వేసుకున్నప్పుడు మాత్రమే పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి వడ్డానం అనమాట. ఈ వడ్డానం అంటే నాకు చాలా ఫేవరెట్ అనమాట. అంటే ఇది హాఫ్ శారీ వేసుకున్న సరే చాలా బాగుంది అనిపిస్తుంది. కొంచెం ఎందుకో టైట్గా, అంటే మనం కరెక్ట్గా ఫిట్టింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నాకైతే కరెక్ట్గా, అంటే శారీ కట్టుకున్న తర్వాత ఈ వడ్డానం పెట్టుకుంటే అదొక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట నాకు. అండ్ దీన్ని మనం సైజ్ ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ అంటే మనం ఓల్డెన్ డేస్లో ఇట్లా డిజైన్ ఉంటుంది కదా, ఇట్లా వచ్చేసి ఇట్లా. సో అందుకే ఎందుకు నాకు ఈ డిజైన్ చాలా బాగా అనిపించింది, అందుకే ఇది వేసుకున్నాను అనమాట. ఈ డిజైన్ వల్ల నేను ఈ వడ్డానం అనేది తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇది కూడా మనకు రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గోల్డెన్ కలర్ అస్సలు పోదు. అంటే మనము స్వెట్ వచ్చినా సరే ఈ గోల్డెన్ కలర్ పోలేదు. ఇది తీసుకొని మినిమం 10 years ఏమో అవుతుంది, అస్సలు పోలేదనమాట. అందుకే ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి పాపడు బిళ్ళ. ఇది కూడా కొంచెం మనము కెంపుల్ పచ్చలు అంటారు కదా, ఆ డిజైన్లో ఉందన్నమాట. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే మరీ గ్రాండ్గా లేదు అండ్ మరీ సింపుల్గా లేదు, కొంచెం మీడియం లుక్లో ఉంది కాబట్టి తీసుకున్నాను. అండ్ ఇక్కడ చిన్నగా ఇలా వచ్చిందని తీసుకున్నాను. కొన్ని పాపడు బిళ్ళలు ఉంటాయి, అది ఇక్కడ డిజైన్ ఉండదు, ఓన్లీ సైడ్కి మాత్రమే డిజైన్ ఉంటుంది. నాకు అలాంటివి నచ్చవని చెప్పి ఇంక ఇది తీసుకున్నాను అనమాట. ఇక్కడ హంస డిజైన్స్ ఉన్నాయని చెప్పి కూడా తీసుకున్నాను. అండ్ నేను ఏది తీసుకున్నా కొంచెం కెంపుల్ పచ్చలు లాంటివి తీసుకుంటానంటే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ కానీ, లేదంటే రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నవి మాత్రమే తీసుకుంటా. సో ఇది కూడా నేను ఇంకా అట్లానే తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ నేను ఎప్పుడు ఒక 5 years అనుకుంటా, 5 years బ్యాక్ తీసుకున్నాను. ఇది మా మమ్మీ తీసుకున్నట్టుంది, నేనైతే తీసుకోలేదు. ఇది యాక్చువల్లీ ఇట్లా 2 sets వచ్చాయి. ఇట్లా 2 sets వస్తే మా మమ్మీ ఏమన్నారంటే ఇది ఒక్కటే సెట్, ఒక్కొక్కటి సింపుల్గా బాగానే ఉంటుంది అని అన్నారు. కానీ నాకే ఎందుకో ఇంకొక సెట్ కూడా తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా 2 sets ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇట్లా 2 వేసుకుంటే బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. మెయిన్గా ఈ ఫ్లవర్స్ బాగా నచ్చినాయి నాకు, అందుకే తీసుకున్నాను అనమాట. వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అనమాట. ఇవి మా మమ్మీ చార్మినార్లో తీసుకున్నారు. ఇది చూడగానే నాకు ఈ స్టోన్స్ చూడగానే చాలా బాగా నచ్చింది. మనము ఇలా సింపుల్గా, అంటే చూడండి ఇట్లా సింపుల్గా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు. ఇది 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఈ హ్యాండ్కి ఇలా సింపుల్గా వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు అని తీసుకున్నాను అనమాట. లేకపోతే మనం లెఫ్ట్ సైడ్ వాచ్ పెట్టుకొని ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఒక్కసారి చూపిస్తున్నా చూడండి, మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు, అంటే గ్రాండ్గా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్. నేను చిన్న గజ్జలు ఉన్నాయి కదా, ఇవిటి వల్లనే నేను తీసుకోవాల్సి వచ్చింది ఇయర్ రింగ్స్. ఇట్లాంటిది అంటే ఇది మనం చూస్తుంటే ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ ఉంది కదా, మొత్తం పింక్ స్టోన్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ కూడా మొత్తం పింక్ వచ్చింది. యాక్చువల్లీ ఈ ఇయర్ రింగ్స్ సేమ్ ఇలానే పింక్ కలర్, అంటే మొత్తం పింక్ ఉన్న స్టోన్స్ నేను తీసుకున్నాను. ఒకరోజు మా సిస్టర్కి ఇచ్చానమాట, తన ఆఫీస్లో ఏదో అకేషన్ ఉంటే ఇచ్చాను, అంతే. ఇంకా అది ఎక్కడో పడేసుకుని వచ్చిందనమాట. చాలా బాగుండే ఆ ఇయర్ రింగ్స్ అయితే. అవి ఎక్కడున్నాయో ఏమో, అడిగితే ఏమో ఎక్కడ పెట్టానో ఏమో అంటుంది. అవి అయితే ఇంకా చాలా గ్రాండ్ లుక్ ఉండే అనమాట. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మనం ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నా బాగుంటుంది, శారీస్ వేసుకున్నా బాగుంటుంది, హాఫ్ శారీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ లుక్ ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం డ్రెస్సెస్, అంటే మనం నార్మల్ టాప్స్ ట్రెడిషనల్గా ఉంటాయి కదా, అలాంటి టాప్స్ వేసుకుంటే కూడా ఇవి సెట్ అవుతాయి అన్నమాట. సో ఈ గజ్జల వల్లనే నాకు చాలా బాగా అనిపించింది ఈ ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే అసలు ఇవి చూడగానే నేను లేదు ఇంకా ఇది ఎంత రేట్ అయినా సరే నేను తీసుకుందాము అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. నాకు ఇలాంటి టైప్ ఇయర్ రింగ్స్ లేవని నేను తీసుకున్నాను అనమాట. ఇది ఒక్కటి పెట్టుకుంటే మనము అంటే మనము మెడలో ఏ చైన్స్ వేసుకోకుండా పర్లేదన్నమాట. ఇది అంత బాగుందన్నమాట. ఈ స్టోన్స్ కూడా అంటే నైట్ మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే లైటింగ్ మెరుస్తాయని చెప్పి కూడా తీసుకున్నా.
స్టోన్స్ ఇది నేను 2-3 టైమ్స్ ఏమో వేసుకున్నాను. స్టోన్స్ కూడా ఏం పోలేదు అండ్ చాలా బాగా గ్రాండ్ లుకింగ్ ఉందని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఎప్పుడైనా జీన్స్ మీదకి వేసుకుందామని చెప్పేసి, అంటే జీన్స్ వేసుకున్నప్పుడు ఇవి వేసుకుందామని అనుకున్నాను. బట్ నాకేంటంటే ఇయర్ రింగ్స్ ఆర్టిఫిషియల్ సెట్ అవ్వదు. అంటే నేను ఎప్పుడైనా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ వేసుకుంటే నాకు తొందరగా ఈ చెవికి పుండు అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. లైట్గా బ్లడ్ వస్తుంది. అందుకే నేను ఇంకా వేసుకోను. ఓన్లీ గోల్డ్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇవి నా ఫైనల్ లుక్ అనమాట. సో ఇవి మాత్రమే నా ఆర్టిఫిషియల్. నేను ఎక్కువ ఆర్టిఫిషియల్ అసలు యూస్ చేయను, అన్నీ గోల్డే యూస్ చేస్తాను. నాకు ఆర్టిఫిషియల్ అంతగా సెట్గా కావు, సెట్ అవ్వదు. ఐ మీన్ టు సేస్ కొంచెం నాకు కొంచెం ర్యాషెస్ లాగా వస్తాయి అనమాట. అందుకే నేను ఎక్కువ ఈ ఆర్టిఫిషియల్ అనేది యూస్ చేయను అనమాట. సో ఇదండి నా ఆర్టిఫిషియల్ కలెక్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.